కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయం జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెరాలసిస్ వ్యాధితో మంచాన పడిన విజయ్ కుమార్ శర్మ పేరుతో నకిలీ చెక్కులు జారీ చేసి దేవుడి సొమ్ము కాజేశాడు శివప్రసాద్. అయితే ఇదే శివాలయంలో అర్చకత్వం చేసిన విజయ్ కుమార్ శర్మ ఆ ఉద్యోగాన్ని దత్తపుత్రుడు కుమారస్వామికి రాయించాడు. ఇటీవల కుమారుడు మరణించడంతో వారసత్వ ఉద్యోగాన్ని తనకివ్వాలని శివప్రసాద్ను అడిగితే లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 6 నెలల క్రితం ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా వచ్చిన వెంకట సుబ్బయ్య కూడా ఆలయ నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయ నిధులు కాజేసిన కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయం జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెరాలసిస్ వ్యాధితో మంచాన పడిన విజయ్ కుమార్ శర్మ పేరుతో నకిలీ చెక్కులు జారీ చేసి దేవుడి సొమ్ము కాజేశాడు శివప్రసాద్. అయితే ఇదే శివాలయంలో అర్చకత్వం చేసిన విజయ్ కుమార్ శర్మ ఆ ఉద్యోగాన్ని దత్తపుత్రుడు కుమారస్వామికి రాయించాడు. ఇటీవల కుమారుడు మరణించడంతో వారసత్వ ఉద్యోగాన్ని తనకివ్వాలని శివప్రసాద్ను అడిగితే లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 6 నెలల క్రితం ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా వచ్చిన వెంకట సుబ్బయ్య కూడా ఆలయ నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయ నిధులు కాజేసిన కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మంచి ఫ్రెండ్ ప్రసాద్ కూడా ఫ్రెండే నాకు. పొద్దుటూరు మీది ప్రాపర్ పొద్దుటూరు. ఎక్కడ కడపలో పనిచేసి నేను 30 ఏళ్ళుగా కడపే పనిచేసింది. కడపలో ఉన్నారా? ప్రసాద్ కూడా మిత్రుడేనా? మిత్రుడేనా? పాత మిత్రుడు. చూపిమంటే చూపిస్తాను. చూపించండి. ఇప్పుడు గత కొన్ని ఏళ్లుగా పాత డిపాజిట్లు ఇవ్వకుండా అట్లే పెట్టుకునేట్టు ఈ మహాలక్ష్మి, ఇప్పుడు మహాలక్ష్మికి సంబంధించినటువంటి మెడికల్ షాప్ ఉంది, ఎదురుగా మహాలక్ష్మి పెద్ద షాప్. ఇప్పుడు వాళ్ళు బాడుగా యాక్చువల్గా కట్టాల్సింది ఎవరు? ఆ మహాలక్ష్మి వాళ్ళు అటువైపు ఉండేవాళ్ళు, శివాలయం సర్కిల్కు అటువైపు ఉండేవాళ్ళు కట్టాలి, వాళ్ళ పేరుతో ఉంది. ఇప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఎందుకు చేరాడు? పూజారి మెయిన్ అర్చకుడు కేసరి గారు. మంచి ఫ్రెండ్ నాకు. మంచి ఫ్రెండ్. ప్రసాద్ కూడా ఫ్రెండే నాకు. పొద్దుటూరు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో అక్కడి జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ లీలలు అధికారులకు సైతం తలవంపులుగా చేస్తుందని చెప్పుకోవచ్చు. 36 ఏళ్లుగా ఆ ఉద్యోగి సాగిస్తున్నటువంటి లీలలు ఒక్కో రకంగా బయటపడి దేవాదాయ శాఖకే విస్మయపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్న శివప్రసాద్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదన కోసం ఇదే శివప్రసాద్ ఎంతటి కర్కశత్వానికి పాల్పడుతున్నాడో ప్రస్తుతం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. పెరాలసిస్ వ్యాధితో దాదాపు 10 ఏళ్లకు పైగా బాధపడుతూ మంచాన పడినటువంటి మాజీ అర్చక స్వామి విజయ్ కుమార్ శర్మ పేరుతో దాదాపు 5 లక్షల రూపాయల చెక్కులు జారీ చేసి అతని ఏటీఎం ద్వారా ఆ డబ్బులను తీసుకున్నట్లు విచారణలో తేలింది. అలాగే ఇదే ఆలయంలో దినకూలీగా నైవేద్యం వండటానికి పనికి కుదిరినటువంటి విజయ్ కుమార్ శర్మ సతీమణి అమ్ములమ్మ పేరుతో మరో 5 లక్షల దాకా మార్చుకున్నట్లు కూడా విచారణలో తెలిసినటువంటి అంశం. ఇక కుమారుడు, కుమార్తె, భార్య పేరుతో చెక్కులు విడుదల చేసి ఎంత మార్చుకున్నాడో లెక్క తేలాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 7 ఏళ్ల కాలంలో ఇతను చెక్కుల రూపంలో సాగించినటువంటి అవినీతి ఇప్పటికీ దాదాపుగా 80 లక్షలకు పైమాటినని ప్రాథమిక విచారణలో తేలినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇక అనధికారికంగా ఎంత దిగమింగాడో అంతు తేలినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. వాస్తవంగా విజయ్ కుమార్ శర్మ గతంలో ఇదే ఆలయంలో ప్రభుత్వ అర్చకుడిగా విధులు నిర్వహించేవాడు. ఆయనకు పక్షపాతం రావడంతో దత్తపుత్రుడు అయినటువంటి కుమారస్వామికి ఆ ఉద్యోగ బాధ్యతలు రాసిచ్చి తాను మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కుమారస్వామి సైతం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ ఉద్యోగం తనకివ్వాలంటూ విజయ్ కుమార్ శర్మ భార్య అమ్ములమ్మ అన్ని తానై వ్యవహరిస్తున్నటువంటి శివప్రసాద్ కు వేడుకుంటే లక్షల రూపాయలు డిమాండ్ చేశాడట. దీంతో దిక్కుతోచని అమ్ములమ్మ అదే శివాలయంలో నైవేద్యం వండటానికి దినకూలిగా మారిపోయింది. ప్రస్తుతం ఆ పోస్టును మరొకరికి అప్పగించేందుకు సదరు శివప్రసాద్ ఒప్పందం కుదుర్చున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇక
ఆలయంలో విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడుతున్న శివప్రసాద్ కనీసం మానవత్వపు విలువలు భక్తి భావాలకు మరిచి డబ్బు Right. సంపాదన కోసం అనేకమైనటువంటి నీచాలకు ఒడిగడుతున్నాడని కూడా విచారణలో తేలుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈవోగా ఉంటున్నటువంటి వెంకట సుబ్బయ్యకు 3 నెలల పరితరం నిధులు అంటే నెలకు 23,000 చొప్పున మొత్తం 70,000 ఇచ్చానని కూడా సదరు శివప్రసాద్ విచారణలో తేల్చి చెప్పినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇక బంగారు వెండి ఆభరణాల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. మొత్తానికైతే శివప్రసాద్ శివాలయంలో పాల్పడేటువంటి రైట్, థ్యాంక్ యూ హుసేన్.